కుప్పం ప్రజల రుణం తీర్చుకునేందుకే స్వర్ణ కుప్పం విజన్ తీసుకువచ్చామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ద్రవిడ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంటరీని ఆవిష్కరించారు ఆయన. తనకు సీఎం పదవి జాక్పాట్ కాదని, దాని వెనుక ఎంతో కష్టం దాగుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏ రంగంలోనైనా కష్టపడితే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అనేక రంగాల్లో వెనుకబడిందని, అప్పుల కుప్పగా మారిందన్నారు. కుప్పంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. రాబోయే రోజుల్లో కుప్పాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అన్న లక్ష్యంతోనే ప్రణాళికలు రచించామన్నారు సీఎం చంద్రబాబు. ఏటా ఎలాంటి పనులు చేపట్టాలనే దానిపై ఓ ఆలోచన చేశామని వెల్లడించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కుప్పంలో తెలుగుదేశం పార్టీ తప్ప మరో పార్టీ ఏదీ ఇప్పటివరకు గెలవలేదని గుర్తు చేశారు. విజన్ డాక్యుమెంట్ విషయంలో కుప్పం ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు సీఎం చంద్రబాబు. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉండి సుదీర్ఘకాలం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని. మళ్లీ మొదటి ముఖ్యమంత్రి ఇక్కడ అయ్యాను, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాను, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. అదే సమయంలో మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా రాజకీయాలంటే ఆషామాషిగా తీసుకోవడం కాకుండా రాజకీయాల ద్వారా ఒక మంచి పాలసీ తీసుకొస్తే, పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ప్రజల చరిత్ర భవిష్యత్తును తిరగరాసే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఒక దేశంలో ఒక మంచి నాయకుడు ఉండి, ఒక రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు ఉండి, లేకపోతే కుటుంబానికి కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటే సమర్థవంతంగా ప్లాన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. అది చేసి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సీఎం పదవి తనకు జాక్పాట్ కాదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దాని వెనక ఎంతో కష్టం దాగుందన్నారు. ఎవరైనా సరే కష్టపడితేనే జీవితంలోకి పైకి వస్తారని పేర్కొన్నారు. కుప్పం ప్రజల రుణం తీర్చుకునేందుకే స్వర్ణ కుప్పం విజన్ తీసుకొచ్చామని చెప్పిన ఆయన 2014-19 మధ్య కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించామన్నారు. వైసీపీ హయాంలో 4% అభివృద్ధి తగ్గిపోయిందని వెల్లడించారు. 2027 నాటికి ప్రధాని మోదీ నేతృత్వంలో మన దేశం తొలి 2 స్థానాల్లో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు. మీరు చూస్తే 95లో ఎవ్వరూ ఊహించిన రోజులు విజన్ 2020 తయారు చేశాను. చాలా మంది మాట్లాడారు, చాలా విధంగా విమర్శ చేశారు. ఏ వ్యక్తి అయినా సరే దూరదృష్టి లేకుండా, ఒక డైరెక్షన్ లేకుండా గాలిపటం మారి తిరిగితే జీవితాల్లో ఎవరు పైకి రారు. కానీ ఏ వ్యక్తి అయినా సరే నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం పనిచేయగలిగితే జీవితంలో ఏదైనా సాధించే శక్తి ఉంటుంది. ఈ రోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మొన్నే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు గాని ఇవన్నీ మనం జరుపుకున్నాం. ఆయన కూడా ఒక ఆర్డినరీ మనిషే, పేద కుటుంబంలో పుట్టాడు, రాజ్యాంగాన్ని రాశాడు, దూరదృష్టి ఆలోచించాడు. ఈ రోజు ప్రజల గుండెల్లో శాశ్వతంగా మిగిలే పరిస్థితికి వచ్చారు. అదేవిధంగా ఒక మహాత్మా గాంధీ దేశం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చారు. 70 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇంకొక 25 సంవత్సరాల్లో 100 సంవత్సరాల మనమందరం స్వతంత్ర వేడుకలు జరుపుకోబోతున్నాం. ఈ రోజు మీరు చూస్తే మనం తీసుకున్న నిర్ణయాలు, కొంతమంది తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అవి ప్రజల పట్ల శాపాలుగా మారుతాయి. కొంతమంది కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల వల్ల చరిత్ర మారిపోయే పరిస్థితి వస్తుంది. 1995లో తాను రూపొందించిన విజన్ 2020ని చూసి కొందరు రకరకాల మాటలు మాట్లాడారని గుర్తు చేశారు సీఎం. కానీ నాటి విజన్ 2020 ప్రస్తుతం హైదరాబాద్ లో అద్భుత ఫలితాలు ఇస్తోందన్నారు. ఇప్పుడు మీ ఫోన్ ద్వారా మీరు వాడేది 10% కూడా మీరు సరిగా వాడుకోవడంలా. తొందరలోనే రియల్ టైం గవర్నెన్స్ లో కూడా ఏదైతే మీరు అనుకున్నట్టు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాం. 150 పనులు మీరు ఇంట్లో కూర్చొని మెసేజ్ పెడితే ఇమ్మీడియట్ గా మీకు సమాధానం చెప్పే విధానానికి తొందరలోనే శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఆన్లైన్ లో తీసుకునే ఏర్పాటు చేస్తాం. అప్పుడు ఇంకా ఆఫీసు పోయే పని లేదు, ఆఫీసు పోయే పని లేకపోతే లంచాలు ఇచ్చే పని లేదు. ఇవన్నీ కూడా కొన్ని సిస్టమ్స్ పెట్టారు. ఎక్కడికక్కడ కాంప్లికేట్ చేసి తిప్పి మనకు విసుగు పుట్టి కడాన ఈ పని వదిలించుకోవాలనే భయంతో డబ్బులిచ్చి పనులు చేయించుకునే పనులకి శ్రీకారం చుట్టారు. ఇప్పుడే రేపే నేను జననాయకుడిని ఒక పోర్టల్ని ఇనాగరేట్ చేస్తున్నా. దాన్ని కూడా వాట్సాప్ గవర్నెన్స్ కి ఇంటిగ్రేట్ చేస్తా.
మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం నేను ముందుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది టెక్నాలజీ సాధ్యం. గత 5 ఏళ్లలో వైసీపీ విధ్వంస పాలన సాగించిందని ఆరోపించారు చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేశారని మండిపడ్డారు. ప్రజలను భయపెట్టి మరీ వైసీపీ నేతలు అరాచకాలు చేశారని ఫైర్ అయ్యారు ఏపీ సీఎం. ఆ రోజే నేను ఒక మాట చెప్పాను, ₹1.50 నుంచి ₹2 వరకు కరెంట్ ఉత్పత్తి చేసే అవకాశాలు భవిష్యత్తులో వస్తాయని నేను అప్పట్లోనే చెప్పాను. ఈ రోజు మనం ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు, సూర్యఘర్ అని. మన ఇండ్ల పైన కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరికి 2 కిలోవాట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తారు. ఒక్కొక్క కిలోవాట్కి ₹30,000 చొప్పున ₹60,000 ఇస్తారు. కానీ ఈ రోజు 2 కిలోవాట్లు పెట్టుకోవాలంటే 1,15,000 అవుతుంది. దీనివల్ల 200 యూనిట్లు నెలకు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం వస్తుంది. మీరు 200 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేస్తే, ఇప్పుడే నేను ఊర్లో అడిగాను, 60 యూనిట్లు వాడితే ₹250 నుంచి ₹300 కరెంటు ఛార్జీలు కడుతున్నారు. ఇప్పుడు ఇది కానీ చేసుకోగలిగితే 60 యూనిట్లు వాడుకోవచ్చు, 140 యూనిట్లు మళ్ళా గ్రిడ్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒక ₹55,000 అప్పు ఉంటుంది కాబట్టి ఒక 4-5 సంవత్సరాలు గ్రిడ్కి గాని కరెంట్ ఇస్తే మీరు వాడుకున్న కరెంటు ఉచితం. 5 ఏళ్ల తర్వాత ఆ ప్యానల్స్ మీ సొంతం అవుతాయి. అక్కడి నుంచి మీకు ఆదాయం వస్తుంది. మళ్ళీ ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ద్రవిడ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కానీ విశ్వవిద్యాలయాలను సైతం రాజకీయాలకు వాడుకున్న ఘనత మాత్రం వైసీపీదేనని ఆరోపించారు చంద్రబాబు.